హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న హెల్దీ లడ్డు రెసిపీ చూపిస్తున్నాను. అదేనండి పూల్ మఖానా లడ్డు రెసిపీ. పిల్లలు పెద్దవాళ్ళు ప్రతిరోజు కూడా అందరూ తప్పకుండా తినాల్సిన హెల్దీ లడ్డు రెసిపీ ఇది. టేస్ట్ కూడా అంతే బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్లోనికి 1 కప్పు పూల్ మఖానా తీసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పూల్ మఖానాని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఇదే ప్యాన్లోనికి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు బాదాం, ఒక 1/2 కప్పు కాజు వేసుకోవాలి. వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లోనికి 1 కప్పు బెల్లం పొడి వేస్తున్నాను నేను. ఇది ఆర్గానిక్ బెల్లం పొడి, మీరు కావాలంటే బెల్లాన్ని కూడా తురిమి వేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. ఈ బెల్లం కరిగేలోపు ఇక్కడ మిక్సీ జార్లోనికి పూల్ మఖానాను, అందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 ఇలాచీలను కూడా వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోనికి తీసేసుకోవాలి. ఇక్కడ బెల్లం పాకం కూడా రెడీ అయ్యింది. లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోనికి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని కూడా ఈ పూల్ మఖానా పౌడర్లోనికి వేసేసుకోవాలి. అలాగే ఇందులోనికి ఈ బెల్లం పాకాన్ని కూడా మొత్తాన్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా ఎండు ద్రాక్ష, కాజు అవి కూడా వేయించి వేస్తున్నాను. వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు చేత్తోన పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని లడ్డూలా చుట్టేసుకోవాలి. చాలా ఈజీగా లడ్డు వచ్చేస్తుంది. ఇలా అన్ని నచ్చిన సైజులో లడ్డూలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా లడ్డూలా చుట్టేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నామంటే ఎంతో హెల్దీ అయిన లడ్డు రెడీ అండి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లోనికి డైలీ ఒక లడ్డు ఈ లడ్డూని పెట్టివ్వండి. పిల్లలు ఇష్టంగా తింటారు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.